నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వన్ మోర్ స్పెషల్ వీడియో వచ్చేసిందండి. దేవరా జూనియర్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీ, కొరటాల శివ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ దేవరా గ్లిమ్స్ వచ్చేసింది. అండ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ దీంట్లో క్యాస్టింగ్ సంగతి చూస్తే కనుక మనకి జూనియర్ ఎన్టీఆర్ ఆబ్వియస్లీ సైఫ్ అలీ ఖాన్ గారు ఉన్నారు. అండ్ హీరోయిన్ వచ్చేసి జాహ్నవి కపూర్ యాజ్ ఇంట్రొడక్షన్ టు ది తెలుగు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ అ పాన్ ఇండియా మూవీ, మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, శ్రీకాంత్ ఉన్నారు, అండ్ ద మ్యూజిక్ ఈజ్ బై అనిరుద్. సో సూపర్ 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 ఎక్సైటెడ్. ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ సూపర్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్న సినిమా దేవరా. అండ్ రిమెంబర్, దేవరా పార్ట్ 1 ఇది. సో ఆబ్వియస్లీ దేర్ ఆర్ మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ. లెట్స్ వాచ్ ఎగ్జాక్ట్లీ ఏముంది అనేది మీతో పాటు షేర్ చేసుకుందాం. నందమూరి కళ్యాణ్ రామ్ గారు ప్రెజెంట్స్. హియర్ వి గో. సమ్మర్ ఇంగ్లీష్ పాట పెట్టాడా? ఈథన్. ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుర్నే ఎక్కువ చూసుండాలి. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. రెడ్ సీ. అదండి దేవరా పార్ట్ 1. అండ్ దీంట్లో కొన్ని అంశాలు తీసుకుంటే ఆబ్వియస్లీ నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ లుక్లో ఇట్స్ అబౌట్ సమ్ పైరేట్స్, సీ సంబంధించిన పైరేట్స్ అట్లా అని. ఈవెన్ మీరు దేవరా ఒక టైటిల్ చూస్తే కనుక ఇక్కడ చూడండి, లైక్ ద సీ సర్కిల్, కత్తులు, కటారులు, లైక్ ఇవన్నీ కూడా సీ సంబంధించిన పైరేట్స్ సంబంధించింది రిలేటెడ్ ఉంది. సో ఐ వాజ్ హోపింగ్, ఆబ్వియస్లీ మనకి సముద్రం గురించి చూపించాడు, ఎర్ర సముద్రం అని చెప్పి రెడ్ సీ. అండ్ యా ఐ మీన్ ఇట్స్ టూ ఎర్లీ టు సే, బట్ నా అజంప్షన్ ఏంటంటే మోస్ట్ ప్రాబబలీ సంథింగ్ రిలేటెడ్ టు పైరేట్స్, సీ అడ్వెంచర్, సీ థీవ్స్ మేబీ అట్లాంటివి సంబంధించి ఉండొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో ఐ మీన్ ఇట్స్ ఆల్ యానిమేటెడ్ అనుకోండి. మనకి ఇక్కడ ఈ బిట్ చూస్తే ఇంగ్లీష్తో స్టార్ట్ చేసిన బిట్, ఇట్స్ క్లియర్లీ విజిబుల్ దట్ దీస్ ఆర్ ఆల్ యానిమేటెడ్ థింగ్స్. పరిగెట్టడం కూడా తెలిసిపోతుంది మనకి. Yeah, I mean, Glimpse is interesting. I was not expecting that kind of a storyline. I mean, నాకైతే తెలియదు ఇంతకుముందు దేవరా ఒక సీకి సంబంధించింది, పైరేట్ సంబంధించింది ఆర్ సంథింగ్ లైక్ దట్ అని. మీకు తెలిస్తే కనుక స్టోరీ లైన్ చెప్పండి. ఆబ్వియస్లీ ఎవరికి తెలియదు అనుకోండి. మీరేమనుకుంటున్నారు చెప్పండి, అసలు ఏంటి కథ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఆఫ్టర్ లాంగ్ టైం ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా, అండ్ అది కూడా డిఫరెంట్ పార్ట్స్లో వస్తుంది సినిమా. ఇది పార్ట్ 1 మాత్రమే, దేవరా పార్ట్ 1. అండ్ గ్లిమ్స్ అయితే బాగుంది. అండ్ ఇది డేట్ వచ్చేసి మనకి 5th ఏప్రిల్. 5th ఏప్రిల్ అండి, సమ్మర్ రిలీజ్ అవుతుంది. పండగ. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోతూ, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ లైక్ చేయండి, పెద్ద ఫ్యాన్స్ అయితే ఇంకా పెద్ద లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇఫ్ యు ఆర్ న్యూ హియర్. సో అప్పటి వరకు టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.